ఓకే. ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీకి మెయిన్ మన న్యూటన్ సెకండ్ లాకి డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే, సో వీ నీడ్ టు డిటర్మైన్ the acceleration values in order to do the force analysis in న్యూటన్ సెకండ్ లా. మనకి F is equal to ma అనే ఈక్వేషన్ అనే సెకండ్ లా, న్యూటన్ సెకండ్ లా ఉంది కదమ్మా. సో ఫోర్స్ గురించి చెప్పాలంటే డైరెక్ట్గా మనకి యాక్సలరేషన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఫోర్స్ వాల్యూస్ వస్తాయి. సో ఈ దాని తర్వాత ఇంకొక టూ మెథడ్స్ వచ్చాయి, ఎనర్జీ అండ్ మొమెంటమ్ మెథడ్స్. అది ఫస్ట్ మెథడ్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ ఐ మీన్ అంటే మనకి అక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీలో మనం యాక్సలరేషన్ అనేది కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో మనం ఫోర్స్కి, మాస్కి, నెక్స్ట్ వెలాసిటీకి, ఫోర్స్, మాస్ అండ్ వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్, సో వీటి మధ్య ఒక రిలేషన్ అనేది మనం ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీలో తీసుకొస్తాము. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మన ఇప్పుడు డిస్కస్ చేసుకునే మెథడ్స్ మొత్తం అన్నీ కూడా మనకి యాక్చువల్గా కైనెటిక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఫస్ట్ ఏమో న్యూటన్ సెకండ్లా, నెక్స్ట్ ఏమో ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ అండ్ ఇంపల్స్ మొమెంటమ్ ప్రిన్సిపల్స్ రెండూ కూడా ఏంటంటే, సో వాటి మెయిన్ ఈక్వేషన్లో మనకి యాక్సిలరేషన్ టర్మ్ అనేది ఉండదు. సో యాక్సిలరేషన్ అనేది అవసరం లేకుండానే మనం కైనెటిక్స్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలం. సో అందుకోసం ఇవి ఫేమస్ అయ్యాయి ఈ మెథడ్స్ అనేవి. ఓకే. ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. సో అల్టిమేట్గా మనకి నిన్న ఈక్వేషన్ మనకి కనుక్కుంటే మనకి ఏమొచ్చిందంటే, సపోజ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ, ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. సో మీకు మిడ్ త్రీకి ఈ ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. సో మనకి ఫైనల్గా వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే T2 ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ U1 to 2. ఓకేనా. సో ఇక్కడ T2 అంటే ఏం రాసాము, T2 ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ and T1 is nothing but initial kinetic energy of the particle. Initial kinetic energy of the particle. So where U12 is the work done, it is the work done to bring the particle from 1 to 2. సో అంటే ఎంత వర్క్ డన్ అనేది మనం పార్టికల్ని పొజిషన్ 1 నుంచి పొజిషన్ 2కి రీచ్ చేయడానికి ఎంతైతే వర్క్ డన్ అవసరమో అది మనకి U12. దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ, దట్ ఈస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ kinetic energy of the particle which is equal to initial kinetic energy of the particle plus work done to bring the particle from position 1 to position 2. అది ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ వర్క్ అండ్ ఎనర్జీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము ఈ క్లాస్లో. ఓకే, here the sample problem 13.1. An automobile weighing 400 pounds is driven down a 5 degrees incline at a speed of 60 mile per hour when the brakes are applied, causing a constant total braking force applied by the road on the tires of 1500 pounds. Determine the distance traveled by the automobile as it comes to a stop. సో ఇక్కడ ఏంటంటే మనకి ఐ మీన్ ఈ ఆటోమొబైల్కి వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, సో ఇది ఇంక్లైన్డ్ ప్లేన్ కదా, సో ఇంక్లైనేషన్తో ఉన్న గ్రౌండ్ ఇది. సో ఎప్పుడైతే దీని కొంచెం వెయిట్ ఉంది కాబట్టి సమ్ ఇంక్లైనేషన్తో ఉంది, ఇది ఏమో హారిజంటల్గా లేదు, ఇంక్లైనేషన్తో ఉంది. సో ఈ వెయిట్ వల్ల ఏమవుతుందంటే ఈ ఆటోమొబైల్ అనేది యాక్చువల్గా ఇలా మూవ్ అవ్వగలదు. ఈ డైరెక్షన్లో, ఇంక్లైన్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వగలదు. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే, an automobile weighing 4000 pounds is driven down a 5 degrees inclined at a speed of 60 mile per hour. అంటే ఈ కార్ యొక్క స్పీడ్ మెన్షన్ చేశారు, 60 మైల్ పర్ అవర్తో ఆ కార్ అనేది ఈ ఇంక్లైన్ మీద అది మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఆ కార్ని స్టాప్ చేయాలనుకున్నారు. సో దానికోసం
బ్రేకింగ్ ఫోర్స్ అనేది అప్లై చేశారు. సో, ఐ మీన్ ఈ కార్‌ని వాళ్ళు రెస్ట్ పొజిషన్‌కి తీసుకురావడం గురించి సడెన్‌గా ఎందుకో అవసరమయ్యి వాళ్ళు ఆపాలనుకుని బ్రేక్ ఫోర్సెస్ అనేవి అప్లై చేశారు. సో, అప్పుడు యాక్చువల్‌గా బ్రేక్స్ అప్లై చేసిన వెంటనే ఆగిపోదు కదా కారు. ఎంతో కొంత డిస్టెన్స్ అనేది మూవ్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అవుతుంది. సో, ఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అయ్యి కార్ అనేది స్టాప్ అవుతుంది. ఓకేనా? సో, ఇనీషియల్‌గా 60 మైల్ పర్ అవర్‌తో మూవ్ అవుతుంది. సో, ఆఫ్టర్ సమ్ టైమ్ బ్రేక్ ఫోర్సెస్ అప్లై చేసిన తర్వాత కొంచెం దూరం ఎళ్లి అది రెస్ట్ అంటే దాని వెలాసిటీ 0 అవుతుంది. సో, ఇదొక పొజిషన్ 1 ఇదేమో పొజిషన్ 2. పొజిషన్ 1లో మనకి 60 మైల్ పర్ అవర్ ఉంది. అలాగే పొజిషన్ 2లో 0 వెలాసిటీ ఉంది. ఓకేనా? సో, మనకిక్కడ బ్రేకింగ్ ఫోర్స్ కూడా ఎంత అప్లై చేస్తున్నామో ఇచ్చారిక్కడ. ఎంత బ్రేకింగ్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు అంటే 1500 పౌండ్స్. ఎప్పుడైతే లోపల ఉన్న బ్రేక్స్ అప్లై చేశారో ఎంత ఫోర్స్‌తో బ్రేకింగ్ ఫోర్స్ అప్లై అవుతున్నాయంటే 1500 పౌండ్స్ తోటి అప్లై అవుతున్నాయి. సో, డిటర్మైన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆటోమొబైల్ యాస్ ఇట్ కమ్స్ టు ఎ స్టాప్. అంటే యాక్చువల్‌గా బ్రేక్ ఫోర్సెస్ అప్లై చేసిన తర్వాత ఆ కార్ అనేది ఎంత దూరం వెళ్ళి అది స్టాప్ కండిషన్‌కి వస్తుంది. అంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళి అది ఆగిపోతుందని క్వెషన్ అడిగారు. సో, ఇక్కడ మనకి వెలాసిటీ కండిషన్ ఇచ్చారు. అలాగే డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్, వెలాసిటీ, డిస్టెన్స్ అలాగే ఫోర్స్. సో, ఈ 3 టర్మ్స్‌ని కలిపే ప్రిన్సిపల్ ఏంటంటే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. సో, ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి వెలాసిటీస్ ఇచ్చారు. సో, మనకి ఒకవేళ ఈ ప్రాబ్లమ్‌లో సమ్ టైమ్ అనేది మెన్షన్ చేశారు. సమ్ ఇంపల్సివ్ ఫోర్స్ అనేది మెన్షన్ చేస్తే మనం ఇంపల్స్ అండ్ మొమెంటమ్ ప్రిన్సిపల్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఇక్కడికొచ్చేసరికి మనకి ఐ మీన్ ఎంత డిస్టెన్స్‌కి అలాగే ఇక్కడ వెలాసిటీ. సో, వెలాసిటీ, డిస్టెన్స్, ఫోర్స్. సో, ఈ 3 టర్మ్స్‌ని రిలేట్ చేసే ఈక్వేషన్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ విచ్ ఈజ్ ఈక్వల్ టు T2 ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ U12. సో, మనం ఇందాక రాసాం కదా! ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ పొజిషన్ 1 టు పొజిషన్ 2. అంటే పార్టికల్ అనేది పొజిషన్ 1 నుంచి పొజిషన్ 2కి మూవ్ అవ్వాలి అంటే నేను ఎంత వర్క్ డన్ అనేది కార్ మీద చేయాలని. సో, అది U12ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీలో మనకిక్కడ ఐ మీన్ ఇక్కడున్న టర్మ్స్ ఫస్ట్ కనుక్కుందాము. సో, ఇక్కడేమో T2 ఉంది. సో, T2 అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. సో, మనకి కార్ యొక్క 2 పొజిషన్ దగ్గర మనం డయాగ్రామ్ డ్రా చేసాం. ఇది సమ్ ఇంక్లినేషన్‌తో ఉంది కదా! ఇది ఇంక్లైన్డ్ ప్లేన్. దీని మీద కారు అనేది మూవ్ అవుతుంది. సో, ఇదేమో పొజిషన్ 1. సో, పొజిషన్ 1 దగ్గర ఉన్న వెలాసిటీ ఎంతంటే పొజిషన్ 1 దగ్గర ఉన్న వెలాసిటీ ఎంతంటే సో, ఇక్కడ V1 ఎంత ఇచ్చారు అంటే 60 మైల్ పర్ అవర్ ఇచ్చారు. 60 మైల్ పర్ అవర్ ఇచ్చారు. అలాగే పొజిషన్ 2 దగ్గరికెళ్ళేసరికి మనకి కార్ అనేది స్టాప్ అయిపోయింది. సో, కార్ స్టాప్ అయిపోతుందంటే దానికి ఎంత వెలాసిటీ ఉంటుంది? 0 వెలాసిటీ ఉంటుంది. సో, V1 ఈజ్ ఈక్వల్ టు 60 మైల్ పర్ అవర్. సో, ఒకవేళ మనం దీన్ని ఫీట్ పర్ సెకండ్‌లో కన్వర్ట్ చేద్దాము. సో, ఫీట్ పర్ సెకండ్. సో, 60 ఇంటూ సో, మైల్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మైల్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీట్ అలాగే అవర్స్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్‌లో మనం రాస్తే సరిపోతుంది. సో, మైల్ ఈజ్ నథింగ్ బట్ 5280 ఫీట్ అలాగే అవర్స్ ఈజ్ నథింగ్ బట్ 3600 సెకండ్స్. సో, అక్కడి నుంచి మనం ఫీట్ పర్ సెకండ్‌లో క్యాలిక్యులేట్ చేస్తే మనకి V1 వాల్యూ ఎంతొస్తుందంటే 60 ఇంటూ 0, 0, 60, 006, 86 అలాగొస్తుందనుకుంటా. ఓకే. 88 ఫీట్ పర్ సెకండ్ వచ్చింది. సో, 88 ఫీట్ పర్ సెకండ్ వస్తుంది. సో, అంటే ఇనీషియల్ వెలాసిటీ ఎంతంటే కార్‌ది 88 ఫీట్ పర్ సెకండ్. సో, ఫైనల్ వెలాసిటీ ఎంతంటే 0. సో, ఇప్పుడు ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కుందాం. అంటే T1 ఎంత కనుక్కుందాం. అలాగే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే T2 ఎంత కనుక్కుందాం. అలాగే వర్క్ డన్ ఎంత అవుతుందో కనుక్కుందాం. సో, ఫస్ట్ ఇనీషియల్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద కార్.
సో ఇప్పుడు ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ద లెటర్ T1. సో T1 representing half m v1 square. సో హాఫ్ మాస్ ఆఫ్ ద కార్. సో మనకి మాస్ కాదు, వెయిట్ ఇచ్చినట్టున్నారు, కార్ యొక్క వెయిట్. సో మనకి 4000 పౌండ్స్ అన్న వెయిట్, కార్ యొక్క వెయిట్ ఇచ్చారమ్మా. సో మనం ఒకవేళ దాన్ని మాస్లో కన్వర్ట్ చేయాలంటే 32 పౌండ్ మాస్లో కన్వర్ట్ చేయాలంటే, సో యాక్చువల్గా 4000 డివైడెడ్ బై 32.2 చేస్తే, అంటే మనకు ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్స్లో ఇచ్చారంటే మనం డివైడెడ్ బై 9.81 చేస్తాం కదా. సిమిలర్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ పౌండ్స్లో ఇచ్చారు అంటే డివైడెడ్ బై 32.2 చేస్తాం, 32.2 ఫీట్ పర్ సెకండ్ స్క్వేర్ చేస్తాం. సో ఇంటూ V1 స్క్వేర్. సో V1 ఎంత వచ్చింది మనకి ఇక్కడ? ఇనీషియల్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ 88 ఫీట్ పర్ సెకండ్. సో 88 స్క్వేర్. సో ఇక్కడ నుంచి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అనేది మనం కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు T2, అంటే సెకండ్ పొజిషన్ దగ్గర ఉన్న కైనెటిక్ ఎనర్జీ. సెకండ్ పొజిషన్ దగ్గర మనకి యాక్చువల్గా కార్ అనేది స్టాప్ కండిషన్కి వచ్చింది. సో స్టాప్ అయిపోయింది అంటే దాని యొక్క వెలాసిటీ అనేది 0 అవుతుంది. సో 0 స్క్వేర్. సో సంథింగ్ ఇంటూ 0, సమ్ పాజిటివ్ క్వాంటిటీ ఇంటూ 0, అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనకి రెండు టర్మ్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేసాం. ఒకటేమో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసాం. సో మనం ఇంకా కనుక్కోవాల్సింది ఏముందంటే మనం వర్క్ డన్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. సో U12 అనేది కనుక్కోవాలి, అంటే వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ టు మూవ్ ద కార్ ఫ్రమ్ పొజిషన్ 1 టు పొజిషన్ 2. సో అంటే మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడే సో మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సిన పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఈ కార్ అనేది ఈ ఇంక్లినేషన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇంక్లైన్డ్ లైన్ ఉంది కదా, ఈ ఇంక్లైన్డ్ లైన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో మనకి ఒక బాడీ ఆర్ పార్టికల్ అనేది ఒక డైరెక్షన్లో యాక్సెలరేట్ అవుతుందంటే, సో మనకి నెట్ ఫోర్స్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఏ డైరెక్షన్లో అది యాక్సెలరేట్ అవుతుందో అదే డైరెక్షన్లో రిజల్టెంట్ ఫోర్స్ ఉండాలి కదా. సో రిజల్టెంట్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో అయితే ఉందో అదే డైరెక్షన్లో మనకి బాడీ అనేది యాక్సెలరేట్ అవుతుందని మనకి న్యూటన్ సెకండ్లో చెప్పింది. సో ఏ డైరెక్షన్లో అయితే మనకి రిజల్టెంట్ ఫోర్స్ ఉంటుందో అదే డైరెక్షన్లో బాడీ ఆర్ పార్టికల్ అనేది ఏమవుతుంది? యాక్సెలరేట్ అవుతుంది. సో ఏ ఫోర్సెస్ వల్ల, అంటే ఏ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల మనకి కార్ అనేది మూవ్ అవుతుందో ఫస్ట్ కనుక్కుందాం. సో కార్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది సంథింగ్ కార్ ఉంది. సో కార్కి సమ్ వెయిట్ ఉంటుంది. అలాగే దాంతోపాటు సో కార్ అనేది సంథింగ్ ఒక సర్ఫేస్ దగ్గర టచ్ అయ్యి ఉందంటే సమ్ నార్మల్ ఫోర్స్ ఉంటుంది. సో ఈ కార్ని నేను ఎలా తీసుకుంటున్నాను అంటే కార్ ఒక చిన్న బ్లాక్ అని తీసుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఎంత ఉంటుంది, అలాగే ఇక్కడ ఎంత ఉంటుంది, అలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఏమి ఇవ్వలేదు. సో జస్ట్ వాళ్ళు మొత్తం కార్ మొత్తాన్ని ఒక పార్టికల్ కింద కన్సిడర్ చేసుకున్నాం కదా, సిమిలర్గా కార్ మొత్తాన్ని ఒక బ్లాక్ కింద తీసుకుంటున్నాం అంతే. సో for finding out the value of work done to bring the car from 1 to 2, so I'm free body diagram of car. So this is the free body diagram of car. So okay, so coming to the forces acting on the car. సో ఈ కార్ మీద ఉన్న ఫోర్సెస్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలి. సో యాక్చువల్గా ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద సర్ఫేస్ ఇట్ సెల్ఫ్. సో సర్ఫేసెస్ కూడా మనకు ఉండకూడదు యాక్చువల్లీ, అప్పుడే కదా ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయగలం. సో ఇది మీకు అండర్స్టాండింగ్ గురించి జస్ట్ నేను అలాగా రిప్రజెంట్ చేశాను.
ఓకే. ఓకే. కార్ మీద ఉన్న ఫోర్సెస్ అనేవి ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఓకే. కార్ దగ్గర ఈ టైర్స్ దగ్గర కాంటాక్ట్‌లో ఉంటుంది కదా! ఈ ఇంక్లినేషన్ తోటి సమ్ బ్రేక్ ఫోర్సెస్ అనేవి అప్లై అవుతున్నాయి. ఎంత 1500 పౌండ్స్. అలాగే సమ్ కార్‌కి వెయిట్ ఉంది. సో, దీనివల్ల కూడా సమ్ యాక్సిలరేషన్ అనేది వస్తుంది కాబట్టి, ఈ 2 కూడా మనకి ఏమవుతాయంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అవుతాయి. సో, ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్‌ని మనం అక్కడ రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో, అంటే కారు ఈ ఈ సర్ఫేస్ మీద ఉంది అంటే సమ్ నార్మల్ ఫోర్స్ కూడా ఉంటుంది కదా! సో, టోటల్‌గా 3 ఫోర్సెస్. సో, కార్ దగ్గర ఉన్న ఫోర్సెస్ 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో వెయిట్, నెక్స్ట్ ఏమో నార్మల్ ఫోర్స్, నెక్స్ట్ ఏమో బ్రేకింగ్ ఫోర్స్. సో, బ్రేకింగ్ ఫోర్స్ ఎంత నార్మల్ మొత్తం. ఓకే. సో, సమ్ ఇంక్లినేషన్‌తో ఉంది. మనకి యాక్చువల్‌గా వెయిట్ అనేది మనకి వెర్టికల్‌గా డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంటుంది. సో, వెర్టికల్లీ డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో మనకు వెయిట్ అనేది ఉంటుంది. సో, ఈ వెయిట్ ఎంత? 400 పౌండ్స్. సో, కాకపోతే ఏంటంటే ఇది వెయిట్. నెక్స్ట్ ఏంటంటే నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ అనేది సంథింగ్ ఇలాగ ఉంటుంది కదా! అంటే ఈ సర్ఫేస్ ఇంక్లినేషన్ ఏదైతే లైన్ ఉందో దానికి పర్పెండిక్యులర్‌గా నార్మల్ ఫోర్స్ ఉంటది. అలాగే బ్రేకింగ్ ఫోర్స్. యాక్చువల్‌గా మనకి ఇక్కడ ఈ కార్ మొత్తము కూడా ఇలాగ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో, కిందకి ఇంక్లినేషన్ డైరెక్షన్‌లో రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో, మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటుంది. సో, దీనికి అంటే రైట్ సైడ్‌కి ఆపోజిట్ ఇంకా లెఫ్ట్ సైడ్. సో, ఎట్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఓకే. ఫ్రిక్షన్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్, వెయిట్. ఓకే. సో, కాకపోతే బ్లాక్ యొక్క మోషన్ ఏ డైరెక్షన్‌లో ఉంది? ఈ ఇంక్లినేషన్ డైరెక్షన్‌లో ఉంది. సో, బ్లాక్ మో సో, ఈ ఇంక్లినేషన్ డైరెక్షన్‌లో మనకి బ్లాక్ అనేది మూవ్ అవుతుంది. సో, అంటే ఈ డైరెక్షన్‌లో ఉన్న రిజల్టెంట్ ఫోర్సెస్ అనేవి మనం కనుక్కోవాలి. సో, బ్లాక్ అనేది యాక్చువల్‌గా ఈ డైరెక్షన్‌లో యాక్సిలరేట్ అవ్వట్లేదు. బ్లాక్ ఏ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది? ఓన్లీ ఈ డైరెక్షన్‌లో మాత్రమే మూవ్ అవుతుంది. సో, ఇక్కడ ఒక కోఆర్డినేట్ సిస్టమ్ ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ఇదేమో వై యాక్సిస్. ఇది ఇంక్లినేషన్‌కి ప్యారలెల్‌గా తీసుకుంటున్నాను నేను. ఓకేనా? నేను యాక్చువల్లీ ఇలా తీసుకోవట్లేదు. సో, ఇంక్లినేషన్‌కి ప్యారలెల్‌గా ఎక్స్ యాక్సిస్ సేమ్ ఈ సర్ఫేస్‌కి పర్పెండిక్యులర్‌గా వై యాక్సిస్ తీసుకుంటున్నాను. కన్వెన్షనల్ ఎక్స్ వై యాక్సిస్ తీసుకోవట్లేదు. సో, మన ఇంక్లినేషన్ బేస్ చేసుకొని ఎక్స్ అండ్ వై యాక్సిస్ అనేవి మనం తీసుకుంటున్నాం. సో, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో, ఇప్పుడు బ్లాక్ ఈ యాజ్ యాజ్ ద బ్లాక్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. So we need to identify we need to identify forces acting in x direction. సో యాక్చువల్‌గా బ్లాక్ అనేది ఈ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్‌లో మనకి మూవ్ అవుతుంది కాబట్టి, ఈ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది కాబట్టి, సో మనం ఆ డైరెక్షన్‌లో ఉన్న ఫోర్సెస్ అనేవి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈ నార్మల్ ఫోర్స్ అంటే బ్లాక్ యాక్చువల్‌గా ఈ సర్ఫేస్‌కి పర్పెండిక్యులర్ అంటే ఈ వెర్టికల్ డైరెక్షన్ అంటే ఇప్పుడు చూడండి ఈ కార్ ఉంది కదా! ఈ కార్ ఈ ఇంక్లినేషన్ లైన్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. కానీ ఇలా పైకి మూవ్ అవ్వదు కదా! కార్ ఎప్పుడు ఇలా ట్రావెల్ చేస్తుంది. స్ట్రెయిట్‌గా ఇలా ట్రావెల్ చేస్తుంది. కానీ ఇలా అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వదు. అంటే ఇక్కడ నార్మల్ ఫోర్స్ వల్ల మనకొచ్చేది ఏముండదు. సో, ఎందుకంటే బ్లాక్ అనేది ఓన్లీ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. ఓన్లీ ఎక్స్ యాక్సిస్. వై డైరెక్షన్‌లో మనకి బ్లాక్ అనేది కార్ అనేది మూవ్ అవ్వట్లేదు. సో, వై యాక్సిస్ అనేది మనకు అనవసరం. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్‌లో ఉన్న ఫోర్సెస్ మాత్రమే మనకు యూజ్ అవుతాయి ఇక్కడ. ఓకేనా? ఓకే. సో, ఈ నార్మల్ ఫోర్స్ వల్ల యూజ్ ఏం లేదు. కానీ ఫ్రిక్షన్ ఫోర్స్ చూడండి. సో, ఫ్రిక్షన్ ఫోర్స్ ఏ డైరెక్షన్‌లో ఉంది? ఓకే. సో, అంటే
కార్ మీద ఏ ఫోర్సెస్ అప్లై అవ్వడం వల్ల యాక్చువల్గా కార్ మీద అది యాక్చువల్లీ ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యి స్టాప్ అవుతుంది కదా, అంటే ఈ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ ఫస్ట్ ఎంత ఆ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ వల్ల ఎంత వర్క్ డౌన్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వెయిట్ ఇక్కడ చూడండి. సో వెయిట్ అనేది యాక్టింగ్ డౌన్వర్డ్, కాకపోతే వీటిని సమ్ కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ కాంపోనెంట్స్ ఏంటంటే సో ఇలా ఒక కాంపోనెంట్ కింద అండ్ ఇలా ఒక కాంపోనెంట్ కింద రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఈ కాంపోనెంట్ చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్. ఇది ఏమవుతుందంటే ఇక్కడ 5 degrees ఉంటుంది కదా, సో 5కి ఆపోజిట్ అంటే ఇది 400 సైన్ 4000 సైన్ 5 అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ 5 degrees ఉంది కదా. సో మనకి ఈ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ అనేవి మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ ఫోర్సెస్ మనకి ఈ కార్ని మూవ్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. సో టు క్యాలిక్యులేట్ వర్క్ డన్ to bring the car from position 1 to position 2. సో ఇక్కడ ఈ పొజిషన్ 1 దగ్గర నుంచి పొజిషన్ 2కి రీచ్ చేయడానికి మనకి ఏ ఫోర్సెస్ అయితే వర్క్ డన్ చేస్తున్నాయో, అంటే ఏ ఫోర్సెస్ అయితే మనకి ఆ డైరెక్షన్లో మనకు ఉన్నాయో, సో వాటి వల్ల వచ్చిన మనకు వర్క్ డన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ ఫ్రిక్షన్ ఉంది కదా, ఈ ఫ్రిక్షన్ అనేది యాక్చువల్గా మనకి ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది, అంటే మనం ఎస్యూమ్ చేసుకున్న ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో బ్లాక్ మూవ్ అవుతుంది. సో ఈ ఫ్రిక్షన్ వల్ల సమ్ వర్క్ డన్ అనేది జరుగుతుంది. సో మనకి బ్లాక్ అనేది యాక్చువల్గా ఎలా మూవ్ అవుతుంది, ఇక్కడ చూడండి, బ్లాక్ అనేది యాక్చువల్గా ఇలా కిందకి మూవ్ అవుతుంది. సో మనకి ఫ్రిక్షన్ అనేది ఎలా ఉంటుంది, బ్లాక్ ఇలా కిందకి మూవ్ అవుతుంది, ఫ్రిక్షన్ ఏమో దీనికి ఆపోజిట్గా ఉంది. సో ఎప్పుడు ఫోర్స్ వెక్టార్ అనేది ఒక డైరెక్షన్, అలాగే ఇది డిస్ప్లేస్ అయ్యేది ఇంకొక డైరెక్షన్. సో అంటే థీటా అనేది 180 degrees ఉంటుంది. సో అప్పుడు వర్క్ డన్ ఎంత అవుతుంది, కాస్ 180 అంటే -1 అవుతుంది కదా. సో మనకి వర్క్ డన్ ఈక్వల్ ఎఫ్ డాట్ ఎఫ్ ఇన్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డిఎస్ ఇంటూ కాస్ ఆల్ఫా కదా. సో ఇప్పుడు ఎఫ్కిని అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద కార్కి మధ్య ఎంత యాంగిల్ ఉంది, సో రెండు కూడా ఎఫ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది మొత్తం బ్లాక్ మోషన్ అనేది రైట్ సైడ్ ఉంది. అంటే ఇండైరెక్ట్గా వీటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది, థీటా అనేది 180 degrees అవుతుంది, కాస్ 180 అంటే -1 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే పొజిషన్ 1 దగ్గర నుంచి పొజిషన్ 2కి ఉన్న డిస్టెన్స్ ఎంత తీసుకున్నాం అంటే ఎక్స్, అంటే ఈ కార్ ఎంత స్పీడ్స్ వెళ్తుంది, కొంచెం దూరం వెళ్ళాక అది స్టాప్ అయిపోయింది. సో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అంటే బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది, అంటే బ్రేకింగ్ ఫోర్స్ ఇక్కడ నుంచి అప్లై అవ్వడం స్టార్ట్ అయింది. సో బ్రేకింగ్ ఫోర్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వస్తుంది, ఎందుకంటే సో మైనస్ ఎఫ్ ఇంటూ ఎక్స్ వస్తుంది. సో మైనస్ ఎఫ్ ఇంటూ ఎక్స్, ఇక్కడ మైనస్ ఎందుకంటే సో ఫ్రిక్షన్ ఫోర్స్ ఇక్కడ బ్లాక్ యొక్క మోషన్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి సో మైనస్ ఎఫ్ ఇంటూ ఎక్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఉంది, ఏ ఫోర్స్ అది, ఇక్కడ చూడండి. సో ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉన్న ఇంకొక ఫోర్స్ ఏముంది ఇక్కడ, 400 sin 5. సో ఇది మనకి బ్లాక్ని ఆ డైరెక్షన్లో మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో బ్లాక్ని ఈ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మూవ్ చేయడానికి ఈ కాంపోనెంట్ ఒకటి యూజ్ అవుతుంది మనకి. సో 400 sin 5 degrees అనేది మనకి ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది, అలాగే ఇది కూడా ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లోనే ఉంది. సో 4000 sin 5 అండ్ బ్లాక్ యొక్క మోషన్ రెండు కూడా ఒకటే డైరెక్షన్. చూడండి, ఇక్కడ బ్లాక్ అనేది యాక్చువల్గా కిందకి మూవ్ అవుతుంది, బ్లాక్ కిందకి కార్ కిందకి మూవ్ అవుతుంది, అలాగే ఈ వెయిట్ కూడా కిందకే యాక్ట్ చేస్తుంది. సో దీనివల్ల పాజిటివ్ వర్క్ డన్ అనేది జరుగుతుంది, ఎందుకంటే ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ అలాగే ఈ బ్లాక్ వెళ్ళే డైరెక్షన్ రెండు కూడా సేమ్ డైరెక్షన్స్ కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఇలా ఉంది కదా. సో యారో ఇటు సైడ్ ఉంది, ఈ యారో అండ్ ఈ యారో, సో రెండు సేమ్ డైరెక్షన్సే.
సో 400 సైన్ 5 ఫోర్స్ డైరెక్షన్, బ్లాక్ యొక్క మోషన్ రెండు కూడా ఒకటే డైరెక్షన్ కాబట్టి మనకి ప్లస్ వస్తుంది ఇక్కడ. ప్లస్ ఫోర్స్ ఎంత, 4000 సైన్ 5 ఇంటూ ఎంత డిస్టెన్స్తో యాక్ట్ అయింది, అది వెయిట్ వల్ల ఎంత డిస్టెన్స్ పోయింది, ఎక్స్ డిస్టెన్స్ వెళ్ళేసరికి స్టాప్ అయింది కదా. సో పొజిషన్ 1 నుంచి పొజిషన్ 2 కొన్న డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఎక్స్. సో ప్లస్ 4000 సైన్ 5 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ నుంచి మనకి క్యాలిక్యులేట్ చేయాలి ఈ వాల్యూ. సో మనకి ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ ఇచ్చారు, బ్రేకింగ్ ఫోర్స్ ఇచ్చారమ్మా. బ్రేకింగ్ ఫోర్స్ ఎంత ఇచ్చారు, 1500 పౌండ్స్ ఇచ్చారు. సో ఎఫ్ ప్లేస్లో 1500 సబ్స్టిట్యూట్ చేయండి. సో వర్క్ డన్ టు బ్రింగ్ ద కార్ ఫ్రమ్ 1 to 2. సో మైనస్ 1500 ఇంటూ ఎక్స్ ప్లస్ 4000 ఇంటూ సైన్ 5 ఎక్స్. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే వర్క్ డన్ టు బ్రింగ్ ద 4000 ఇంటూ సైన్ 5 అమ్మ, ఎంత వస్తుంది, 4000 ఇంటూ సైన్ 5 అది ఎంత వచ్చిందో ఒకసారి చెప్పండి. ఇది మొత్తం మైనస్ 1500 ప్లస్ 4000 సైన్ 5 ఇంటూ ఓవరాల్ ఎక్స్తో మల్టిప్లై చేస్తాం. సో మైనస్ 1500 ప్లస్ సైన్ 5 ఇక్కడ చూద్దాంలే. సో మైనస్ 1151 వచ్చింది. సో వర్క్ డన్ టు బ్రింగ్ మైనస్ 1151 ఎక్స్. ఓకేనా, ఇది. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, T1 తెలుసు, T1. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం ఎంత వచ్చింది వీళ్ళకి, 4,81,000 ఫీట్ పౌండ్. 4,81,000. ఓకే, T1 వచ్చింది మనకి, ఇప్పుడు T2 వచ్చింది, అలాగే వర్క్ డన్ కూడా వచ్చింది. సో మనకి ఈక్వేషన్ ఏంటి, T2 ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ U12. సో ఆ ఈక్వేషన్లో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో T2 ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ U12. ఓకే, T2 ఎంత, 0 ఈజ్ ఈక్వల్ టు T1 ఎంత వచ్చింది, 4,81,000. సో ప్లస్ U12 ఎంత, మైనస్ 1151 ఎక్స్. ఇక్కడ నుంచి ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, 4,81,000 బై 1151. సో సమ్ ఫీట్లో వస్తుంది ఆన్సర్. ఎంత వచ్చిందంటే 418 ఫీట్ వస్తుంది. సో ఇక్కడతో మనకి ప్రాబ్లం కంప్లీట్ చేసాం. అంటే బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత కార్ అనేది ఎంత దూరం వెళ్ళి ఆగుతుందన్న క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ వర్క్ అండ్ ఎనర్జీ అనేది మనం యూజ్ చేసాం ప్రిన్సిపల్. ఎందుకంటే మనకి సో ఈ డయాగ్రామ్స్ బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనకు తెలుసున్న వాల్యూస్ ఏంటి, వెలాసిటీస్ తెలుసు, అలాగే సమ్ ఎక్స్ వాల్యూ అనేది కనుక్కోవాలన్నారు. సో మనకి వెలాసిటీస్కి, పొజిషన్కి అండ్ ఫోర్స్కి, సో వీటి 3 క్వాంటిటీస్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ యూస్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ అంటే ఏంటి, మనకి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ is T2 and initial kinetic energy is T1 and work done is U12 to bring the particle from 1 to 2
1 to 2. సో, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ కాలిక్యులేట్ చేయాలి T1. సో, ఇనీషియల్‌గా ఉన్న కార్ యొక్క వెలాసిటీ ఎంతంటే 60 మైల్ పర్ అవర్. అలాగే ఫైనల్‌గా కార్ యొక్క వెలాసిటీ ఎంతంటే 0. సో, ఇప్పుడు T1 ఎంత అవుతుంది? హాఫ్ ఇంటూ mv1 స్క్వేర్. సో, హాఫ్ ఇంటూ mv1 స్క్వేర్. సో, ఇక్కడ మాస్ కనుక్కోవాలి. యాక్చువల్‌గా ఇక్కడ మనకి కార్ యొక్క వెయిట్ ఇచ్చారు. సో, 4000 పౌండ్స్ ఇచ్చారు. సో, మాస్ కావాలి అంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై జీ కదా! సో, అప్పుడు 4000 పౌండ్స్ డివైడెడ్ బై జీ ఎంతంటే 32.2 ఫీట్ పర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి సో, 4000 డివైడెడ్ బై 32.2. వెలాసిటీ ఎంతంటే 88 ఫీట్ పర్ సెకండ్. సో, ఇనీషియల్ వెలాసిటీ 88 ఫీట్ పర్ సెకండ్ వచ్చింది. అక్కడ నుంచి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ అనేది కాలిక్యులేట్ చేసాం. సో, నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. మనకి యాక్చువల్‌గా బ్రేక్ ఫోర్సెస్ అప్లై చేయడం వల్ల అది కొంచెం దూరం వెళ్ళిపోయి ఆగిపోతుంది. సో, మనకి సెకండ్ పొజిషన్ ఏంటంటే అది కార్ స్టాప్ అయ్యే కండిషన్. సో, కార్ స్టాప్ అయ్యే కండిషన్ దగ్గర మనకి వెలాసిటీ ఎంత ఉంటుంది? 0 వెలాసిటీ ఉంటుంది. సో, అక్కడ నుంచి మనం కైనెటిక్ ఎనర్జీ కాలిక్యులేట్ చేస్తే హాఫ్ ఇంటూ mv2 స్క్వేర్ వస్తుంది. సో, v2 అనేది ఎలాగో 0 కాబట్టి T2 అనేది 0 వస్తుంది. సో, T1 వచ్చింది. అలాగే T2 వచ్చింది. సో, నెక్స్ట్ ఏంటంటే వర్క్ డన్ కనుక్కోవాలి. సో, వర్క్ డన్ అనేది యాక్చువల్‌గా బాడీ అనేది ఏ డైరెక్షన్‌లో బాడీ అనేది యాక్చువల్‌గా ఏ డైరెక్షన్‌లో మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్‌లో ఉన్న ఫోర్సెసే దాని మీద ఆ డైరెక్షన్‌లో వర్క్ చేయగలవు. సో, ఇప్పుడు కార్ అనేది యాక్చువల్‌గా ఐ మీన్ ఈ ఇంక్లైన్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. సో, మూవ్ అయ్యి అది స్టాప్ అవుతుంది. సో, మనకి ఏ ఫోర్సెస్ అయితే మనకి ఈ ఇంక్లైన్ డైరెక్షన్‌లో ఉన్నాయో, సో, ఆ ఫోర్సెస్ అనేవి ఎంత వర్క్ డన్ అనేది చేస్తదో మనం కనుక్కోవాలి. సో, ఈ కార్‌ని సంథింగ్ ఇలా అనాలిసిస్ చేయడం కష్టం కాబట్టి, దీన్ని సింపుల్‌గా మనం ఒక చిన్న బ్లాక్ కింద తీసుకున్నాం. సో, ఒక బ్లాక్ దగ్గర ఈ బ్లాక్ దగ్గర ఈ కార్ దగ్గర సమ్ వెయిట్ ఉంది. ఎంత 4000 పౌండ్స్. సో, వెయిట్ అనేది ఒక ఫోర్స్. అలాగే బ్రేకింగ్ ఫోర్స్ ఉంది. 1500 పౌండ్స్ అనేది ఇంకొక ఫోర్స్. దాంతో పాటు ఒక బాడీ అనేది ఒక సర్ఫేస్ మీద ఉందంటే నార్మల్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఇది ఒక నార్మల్ ఫోర్స్. సో, ఈ నార్మల్ ఐ మీన్ ఈ కార్ అనేది ఈ ఇంక్లైన్ డైరెక్షన్‌లో ఉంది. కానీ ఈ నార్మల్ ఫోర్స్ అనేది ఈ సర్ఫేస్‌కి పర్పెండిక్యులర్‌గా ఉంది. కానీ ఈ కార్ ఓన్లీ ఈ ఇంక్లైన్ డైరెక్షన్‌లో మాత్రమే మూవ్ అవుతుంది కాబట్టి, ఈ నార్మల్ ఫోర్స్ వల్ల ఎటువంటి వర్క్ డన్ అన్నా కూడా మనకి ఈ డైరెక్షన్‌లో జరగదు. ఇంక్లైన్ డైరెక్షన్‌లో జరగదు. సో, నార్మల్ ఫోర్స్ వల్ల ఇంక్లైన్ డైరెక్షన్‌లో ఎటువంటి ఫోర్స్ జరగదు. సో, మనకి అప్పుడు ఇంకా ఏం ఫోర్సెస్ యూజ్ అవుతాయి? ఈ 1500 పౌండ్స్ అలాగే ఈ వెయిట్ యొక్క ఒక కాంపోనెంట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో, వెయిట్ యొక్క ఒక కాంపోనెంట్ 4000 sin 5 అలాగే ఈ ఫ్రిక్షన్ ఫోర్స్. ఈ 2 ఫోర్స్ వల్ల ద్వారా మాత్రమే మనకి వర్క్ డన్ అనేది జరుగుతుంది. సో, బ్లాక్ అనేది ఈ ఎక్స్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. సో, నేను ఇలా తీసుకున్నాను కోఆర్డినేట్ సిస్టమ్ అనేది. ఎక్స్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది కాబట్టి వి నీడ్ టు ఐడెంటిఫై ఫోర్సెస్ యాక్టింగ్ ఎక్స్ డైరెక్షన్ ఓన్లీ. సో, ఎక్స్ డైరెక్షన్‌లో ఉన్న ఫోర్స్‌ని మాత్రం ఐడెంటిఫై చేయండి. సో, అప్పుడు మనకి ఎఫ్ అనే ఫోర్స్ ఉంటది. అలాగే 4000 sin 5 ఉంటది. సో, ఈ ఫ్రిక్షన్ ఐ మీన్ ఈ బ్రేకింగ్ ఫోర్స్ అలాగే ఈ బ్లాక్ యొక్క మోషన్ 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నాయి. సో, 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నాయంటే మనకు మైనస్ వాల్యూ నెగెటివ్ వస్తుంది. సో, మైనస్ ఎఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ 4000 sin 5. సో, 4000 sin 5 రైట్ సైడ్ ఉంది. సో, యారో. సో, సిమిలర్‌గా బ్లాక్ కూడా రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో, అక్కడి నుంచి 2 ప్లస్ వస్తుంది సైన్. సో, ప్లస్ 4000 sin 5 ఇంటూ ఎక్స్. ఇక్కడ నుంచి మనకి వర్క్ డన్ కాలిక్యులేట్ చేస్తే మనకి మైనస్ 1151 ఇంటూ ఎక్స్ వచ్చింది. సో, మనకి ఈక్వేషన్ ఏంటి? T2 ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ U12. సో, T2 ఎలాగో 0. సో, T1 ఎంత వచ్చింది? 4,81,000 వచ్చింది. మైనస్ 1151 అనేది U1 వచ్చింది. U122 వచ్చింది. సో, అక్కడ నుంచి ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 418 ఫీట్స్ వచ్చింది. అంటే ఎప్పుడైతే మనకి ఐ మీన్ ఈ డ్రైవర్ ఎప్పుడైతే మనకి బ్రేకింగ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడో అక్కడ నుంచి కార్ 418 ఫీట్ ట్రావెల్ చేసి అది స్టాప్ అయిపోద్ది. ఫైనల్‌గా అది రెస్ట్ కండిషన్‌కి వస్తది. సో, ఇదొక ప్రాబ్లమ్. సో, నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే 2 బ్లాక్స్ ఆర్ జాయిన్డ్ బై ఎన్ ఎక్స్టెన్సిబుల్ కేబుల్ యాస్ షోన్ ఇన్
If the system is released from rest, determine the velocity of block A after it has moved 2 meters. So రెండు బ్లాక్స్ ఉన్నాయమ్మా, బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి. సో బ్లాక్ ఏ సమ్ 200 కేజీస్ ఉంది మాస్, బ్లాక్ బికి 300 కేజీ ఉంది. సో ఈ రెండు కూడా సమ్ ఇన్ఎక్స్టెన్సిబుల్ కేబుల్తో జాయిన్ అంటే ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే ఎక్స్టెండ్ అవ్వదు. సో ఇంకా ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ రెస్ట్, డిటర్మైన్ ద వెలాసిటీ ఆఫ్ బ్లాక్ ఏ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ మూవ్ 2 మీటర్స్. సో ఇనీషియల్గా రెస్ట్లో ఉన్నాయి. సో అవి నెక్స్ట్ ఏమవుతున్నాయి అంటే ఈ మాస్ ఉంది కదా 300 కేజీ బ్లాక్ యొక్క వెయిట్ వల్ల బ్లాక్ ఏ కూడా మూవ్ అవుతుంది. సో బ్లాక్ ఏ అనేది 2 మీటర్స్ డిస్టెన్స్ ఈ రైట్ సైడ్ మూవ్ అయినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత కనుక్కోమన్నారు. సో ఇనీషియల్గా వెలాసిటీ 0 సో ఫైనల్గా 2 మీటర్స్ డిస్టెన్స్ మూవ్ అయ్యేసరికి బ్లాక్ ఏ అనేది 2 మీటర్స్ మూవ్ అయ్యేసరికి దానికి ఎంత వెలాసిటీ ఉంటుందో కనుక్కోమన్నారు. సో అలా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చారు బ్లాక్ ఏకిని అండ్ ఈ ప్లేన్కి ఉన్న కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ మెన్షన్ చేశారు. మ్యూకే 0.25 ఇచ్చారు. సో ఇక్కడ ఇంకా అజంప్షన్స్ ఏమి ఇచ్చారంటే పుల్లీస్ వెయిట్లెస్ ఇచ్చారు, అలాగే ఫ్రిక్షన్ లెస్. సో పుల్లీకి వెయిట్ ఎటువంటి వెయిట్ లేదు, అలాగే ఫ్రిక్షన్ కూడా ఫ్రిక్షన్ కూడా లేదని చెప్పారు పుల్లీ దగ్గర. సో మనం ఈ ప్రాబ్లం అనేది మనకి యాక్చువల్గా ఈ బ్లాక్ ఏ అండ్ ఈ కార్డ్ అలాగే ఈ బ్లాక్ బి. సో ఈ బ్లాక్ ఏని అలాగే ఈ కేబుల్ బ్లాక్ బి. సో ఈ మొత్తం 3 ఎలిమెంట్స్ తీసుకుని మొత్తం ఓవరాల్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేసి చేయొచ్చు. లేదంటే మనం బ్లాక్ ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, అలాగే బ్లాక్ బిది డ్రా చేయొచ్చు. సో మేబీ రెండాటిని కంబైన్ చేసుకోవచ్చు మనం. సో ఎలాగన్నా చేయొచ్చు. సో మనకి ఈజీగా ఉండడం గురించి ఏం చేస్తున్నాము అంటే ఇదొక బ్లాక్ ఏకి ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాను, అలాగే బ్లాక్ బికి ఇంకొక ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాను. అప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ సో ఇక్కడ వర్క్ అండ్ ఎనర్జీ ప్రిన్సిపల్ యూజ్ చేయాలని ఎలా తెలుస్తుందంటే, సో మనకి ఇక్కడ యాక్చువల్గా ఎటువంటి టైము కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఎటువంటి టైము వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో సమ్ వెలాసిటీ అనేది 0 ఉంటుందని ఇచ్చారు, అలాగే ఫైనల్ వెలాసిటీ ఎంత కనుక్కోమన్నారు. సో మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏలో మన వెలాసిటీ మనం ఏం కనుక్కోలేం. సో న్యూటన్ సెకండ్ల నుంచి ఈ ప్రాబ్లం చేయలేం. అలాగే టైం గురించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇంపల్స్ అండ్ మొమెంటమ్ ప్రిన్సిపల్ యూజ్ చేయం మనం. సో ఇంకా మనకి తెలుసున్న ఒకే ఈక్వేషన్ ఏముంది, వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కి అండ్ ఫోర్స్కి మాస్కి. సో మొత్తం అన్నిటికి ఉన్న రిలేషన్ ఏముంది, ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ స్టెప్ ఏంటంటే బ్లాక్ ఏ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో బ్లాక్ ఏ దగ్గర టోటల్గా 4 ఫోర్సెస్ ఉన్నాయి. సో బ్లాక్ ఏ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో బ్లాక్ ఏ రైట్ సైడ్ మూవ్ అవుతుంది అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది కదా, అది లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో బ్లాక్ ఏ ఇలా రైట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంది, ఎఫ్ఈ అనేది ఫ్రిక్షన్ ఫోర్స్. ఇక్కడ ఇది లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది, ఎందుకంటే రైట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఉంది. సో నెక్స్ట్ నార్మల్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, సో దాని వెయిట్కి ఆపోజిట్గా ఉంటుంది. సో బ్లాక్ ఏ అనేది 200 కేజీ ఉంది కదా, సో దాని యొక్క వెయిట్ ఎంత అవుతుంది, 200 × 9.81 అవుతుంది. సో దానికి ఆపోజిట్గా ఈ వెయిట్కి ఆపోజిట్గా నార్మల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ సో యాక్చువల్గా ఒక కేబుల్తో కనెక్ట్ అయిపోయింది కదా. సో బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి రెండు కూడా కేబుల్తో కనెక్ట్ అయ్యి ఉంది. అంటే ఈ బ్లాక్ ఏ మీద అప్లై అవుతున్న ఫోర్స్ ఏంటి, కేబుల్ అప్లై చేస్తున్న ఫోర్స్ కూడా ఉంది కదా. సో కేబుల్ అప్లై చేస్తున్న ఫోర్స్ ఏంటంటే ఎఫ్సి అని తీసుకుంటున్నాం. సో ఎఫ్సి ఈజ్ ద ఫోర్స్ అప్లైడ్ బై ద కేబుల్ and FA is the friction force between the block and the plane, horizontal plane, and NA is the normal force and WA is the weight of the block A. ఓకేనా. సో మనం వర్క్ అండ్ ఎనర్జీ ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నాము అంటే ఇండైరెక్ట్గా ఇనీషియల్ పొజిషన్ ఒకటి ఉంటుంది, అలాగే ఫైనల్ పొజిషన్ ఒకటి ఉంటుంది. సో ఇనీషియల్ పొజిషన్ దగ్గర సమ్ వెలాసిటీ ఉంటుంది, అలాగే ఫైనల్ పొజిషన్ దగ్గర సమ్ వెలాసిటీ ఉంటుంది. సో దానికి రిలేటెడ్గా మనం కైనెటిక్ ఎనర్జీస్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి
2 blocks are joined by inextensible cable as shown if the system is released from rest. సో అంటే ఇనీషియల్గా ఈ బ్లాక్ అయినా రెస్ట్లో ఉంది. సో రెస్ట్లో ఉంది అంటే ఈ బ్లాక్ ఏకి ఎంత వెలాసిటీ ఉన్నట్టు? రెస్ట్ అంటే జీరో వెలాసిటీ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే బ్లాక్ ఏ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ మూవ్ 2 మీటర్స్. సో బ్లాక్ ఏ అనేది 2 మీటర్స్ మూవ్ అయ్యేసరికి దానికి ఎంత వెలాసిటీ ఉండదు కనుక్కోమన్నారు. సో 2 మీటర్స్ మూవ్ అయింది బ్లాక్, సంథింగ్ ఇక్కడికి వచ్చింది బ్లాక్ ఏ అనేది. సో అప్పుడు ఆ పర్టికులర్ టైంలో మనకి ఎంత వెలాసిటీ ఉంటుందో కనుక్కోమన్నారు. పర్టికులర్ పొజిషన్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుందో కనుక్కోమన్నారు. ఓకే, సో ఫస్ట్ మాస్ కనుక్కుందాము. మాస్ ఆల్రెడీ ఇచ్చారు కదా, ఏ బ్లాక్ది ఎంత 200 కేజీస్ ఇచ్చారు. సో ఇప్పుడు వెయిట్ డబ్ల్యూఏ ఎంత అవుతుంది? మాస్ ఇంటూ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్. సో మాస్ ఎంత? 200 కేజీ. సో జీ ఎంత? 9.81. సో 200 ఇంటూ 9.81 అంటే ఎంత వస్తుంది? 1962 న్యూటన్స్ వస్తుంది. సో వెయిట్ ఆఫ్ ద బ్లాక్ ఎంత వస్తుందంటే 1962 న్యూటన్స్ వచ్చింది. సో నెక్స్ట్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎఫ్ఏ. సో ఎఫ్ఏ ఎంత? ఎఫ్ అంటే బ్లాక్ మూవ్ అవుతుందంటే అక్కడ ఉన్న ఫోర్స్ ఏమవుతుంది? ఫ్రిక్షన్ ఫోర్స్, కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అవుతుంది. సో కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే సమ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యూకే అంటే కైనెటిక్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఇంటూ నార్మల్ ఫోర్స్ ఎట్ దట్ లొకేషన్. సో ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యూకే ఇంటూ ఎన్ఏ. సో ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ మీద వెర్టికల్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ ఏమున్నాయి? నార్మల్ ఫోర్స్ అలాగే వెయిట్. సో ఈ రెండు కూడా మనకి, సో ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే సో మనకి బ్లాక్ అనేది ఓన్లీ ఈ రైట్ సైడ్ డైరెక్షన్లోనూ మూవ్ అవుతుంది. సో హారిజంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. బ్లాక్ అనేది వెర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు. సో బ్లాక్ అనేది వెర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు అంటే దాని యాక్సలరేషన్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో దాని యాక్సలరేషన్ 0 అయింది అంటే సో డబ్ల్యూఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ అవుతుంది. ఓకేనా? సో డబ్ల్యూ అంటే వై డైరెక్షన్లో ఉన్న రెండు ఫోర్సెస్ కూడా ఈక్వల్ అవుతున్నాయి. ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఏ. సో అక్కడ నుంచి మ్యూకే ఇంటూ ఎన్ఏ కాబట్టి ఎన్ఏ ప్లేస్లో దేన్ని రీప్లేస్ చేస్తాను అంటే డబ్ల్యూఏని రీప్లేస్ చేస్తాను. సో మ్యూకే ఇంటూ వెయిట్ ఆఫ్ దట్ బ్లాక్ ఏ. సో వెయిట్ ఎంత వచ్చింది? 1962. సో మ్యూకే ఎంత ఇచ్చారు? 0.25 ఇచ్చారు. సో 0.25 ఇంటూ 1962 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 490 న్యూటన్స్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడతో మనకి దీని తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ అండ్ ఎనర్జీ ప్రిన్సిపల్ అప్లై చేయొచ్చు. సో ఓకే, వర్క్ అండ్ ఎనర్జీ ప్రిన్సిపల్ ఏం చెప్పింది? T1 ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ టు బ్రింగ్ ద బ్లాక్ ఫ్రమ్ 1 to 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు T2. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? 0, ఎందుకంటే ఇనీషియల్ వెలాసిటీ ఎంత? బ్లాక్ దిస్ 0. సో హాఫ్ ఇంటూ ఎం ఇంటూ 0² అంటే 0 వస్తుంది. 0 ప్లస్ వర్క్ డన్. సో బ్లాక్ యాక్చువల్గా హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో బ్లాక్ హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ అనేవి వర్క్ డన్ చేస్తాయి. సో ఇప్పుడు ఎఫ్సి. సో ఈ ఎఫ్సి అంటే ఈ కేబుల్ అప్లై చేసే ఫోర్స్ అలాగే బ్లాక్ మూవ్ అవుతున్న డైరెక్షన్ కూడా రెండు కూడా రైట్ సైడే కదా. సో అందుకు ఎఫ్సి ఇంటూ 2 వచ్చింది, ప్లస్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ అనేది యాక్చువల్గా ఈ బ్లాక్ అనేది యాక్చువల్గా రైట్ సైడ్ మూవ్ అవుతుంది, ఫ్రిక్షన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. సో రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి మైనస్ వచ్చింది. సో మైనస్ ఇంటూ ఎంత డిస్టెన్స్? 2 మీటర్స్ కదా. సో ప్లస్ ఎఫ్సి ఇంటూ 2 మైనస్ ఎఫ్ఏ ఇంటూ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఇంటూ మాస్ ఆఫ్ ద బ్లాక్ అంటే ఎంఏ. సో హాఫ్ ఇంటూ ఎంఏ ఇంటూ ఇక్కడ వెలాసిటీ ఎంత తీసుకున్నాము? సెకండ్ పొజిషన్ దగ్గర వి తీసుకుంటున్నాం. సో హాఫ్ ఇంటూ ఎంఏ ఇంటూ వి స్క్వేర్. ఓకే, సో ఇక్కడ నుంచి ఎఫ్ఏ అంటే మనకు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. సో 490 రాసాము, ఎంఏ అంటే 200 రాసాము. సో ఇది మొత్తం ఒక ఈక్వేషన్. సో నెక్స్ట్ ఇక్కడతో బ్లాక్ ఏ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్లాక్ బి పార్ట్ అనేది మనం సాల్వ్ చేయాలి. సో బ్లాక్ బి చూడండి. ఓకే, బ్లాక్ బి దగ్గర ఏం ఫోర్సెస్ ఉంటాయంటే సమ్ ఈ కేబుల్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ కేబుల్ దగ్గర అప్లై అవుతున్న ఫోర్స్ ఉంటుంది, అంతే కదా. ఓకే, కేబుల్ దగ్గర అప్లై అవుతున్న ఫోర్స్ ఎఫ్సి అనుకుంటున్నాము. అలాగే
ఈ బ్లాక్ బి యొక్క వెయిట్ అనేది డబ్ల్యూబి అనుకుంటున్నాం. సో సో ఈ బ్లాక్ బి కూడా ఎంత మూవ్ అవుతున్నట్టు, అది 2 మీటర్స్ కిందకి మూవ్ అయితేనే కదా సేమ్ ఏ కూడా 2 మీటర్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే మనం పుల్లి అనేది యాక్చువల్లీ మనకి ఓన్లీ డైరెక్ట్ థ్రెడ్ అమ్మ, ఈ డైరెక్ట్ కేబుల్ ఇది. ఓకేనా, బ్లాక్ బి ఎంతైతే మూవ్ అవుతుందో బ్లాక్ ఏ కూడా అంతే మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వస్తుంది. సో ఇది ఎంతైతే మూవ్ అవుతుందో అంతే ఇది కూడా మూవ్ అవుతుంది. సో సో ఇనీషియల్గా రెండు బ్లాక్స్ కూడా రెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇనీషియల్లీ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ రెస్ట్ అంటే రెండు బ్లాక్స్ కూడా రెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇనీషియల్ వెలాసిటీ అనేది ఇక్కడ కూడా 0. సో ఫైనల్గా ఇంకొక ఐ మీన్ ఏ అనేది 2 మీటర్స్ మూవ్ అవుతుంది అంటే బి కూడా ఎంత, ఐ మీన్ బి ఎంత మూవ్ అయితే ఏ 2 మీటర్స్ మూవ్ అవుతుంది, బి కూడా 2 మీటర్స్ మూవ్ అయితేనే కదా మనకి ఏ అనేది 2 మీటర్స్ మూవ్ అవుతుంది. సో బి అనేది కిందకి 2 మీటర్స్ మూవ్ అయింది. సో 2 మీటర్స్ మూవ్ అవుతున్నప్పుడు అక్కడ దానికి ఎంత వెలాసిటీ ఉంటుందంటే v2 ఈజ్ ఈక్వల్ టు v. సో ఇక్కడ సో ఈ బ్లాక్ ఏదైతే వెలాసిటీ ఉందో సేమ్ వెలాసిటీ ఈ బ్లాక్ ఏ కూడా ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఐ మీన్ ఒకే కేబుల్తో ఇది యాక్చువల్గా ఉన్నది. సో దీని లెంత్ అనేది కాన్స్టెంట్. సో సేమ్ ఇది 2 మీటర్స్ మూవ్ అవుతుంది అంటే సేమ్ ఇది కూడా మనకి యాక్చువల్గా 2 మీటర్స్ మూవ్ అవుతుంది కదా సేమ్ అలాగే. సో మనకి వెలాసిటీ కూడా ఇక్కడ ఈక్వల్ అవుతుంది. సో v2 ఈజ్ ఈక్వల్ టు v. సో ఇక్కడ ఈ బ్లాక్ దగ్గర ఉన్న ఫోర్సెస్ ఏమున్నాయి, ఎఫ్సి ఒకటి, వెయిట్ ఒకటి ఉంది. సో మాస్ ఆఫ్ ద బ్లాక్ ఎంత ఇచ్చారు, 300 కేజీస్ ఇచ్చారు. అలాగే వెయిట్ కావాలి అంటే మాస్ ఇంటూ జీ వస్తుంది. సో మాస్ ఎంత 300. సో 300 ఇంటూ 9.81 చేస్తే మనకి 2940 న్యూటన్ వస్తుంది. సో వెయిట్ ఆఫ్ ద బ్లాక్ బి ఎంత అంటే 2940 న్యూటన్స్. సో ఇప్పుడు మనకి వర్క్ అండ్ ఎనర్జీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ T1 ఎంత అవుతుందంటే వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ 0 బ్లాక్ బిది. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్సో 0 ప్లస్. సో మనకి బ్లాక్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, వెర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో వెర్టికల్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ ఏంటి, ఎఫ్సి అండ్ వెయిట్. సో ఎఫ్సి అనేది యాక్చువల్ అప్వర్డ్ ఉంది, బ్లాక్ అనేది ఎలా మూవ్ అవుతుంది, కిందకి మూవ్ అవుతుంది. సో బ్లాక్ కిందకి మూవ్ అవుతుంది, ఎఫ్సి అనేది అప్వర్డ్ ఉంది. సో మనకి రెండిట్ల మధ్య మనకి మైనస్ సైన్ వస్తుంది. సో మైనస్ ఎఫ్సి ఇంటూ బ్లాక్ ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది 2 మీటర్స్, మైనస్ ఎఫ్సి ఇంటూ 2. అలాగే ఈ వెయిట్, బ్లాక్ యొక్క వెయిట్ కిందకు ఉంది డౌన్వర్డ్ డైరెక్షన్, అలాగే బ్లాక్ కూడా కిందకే మూవ్ అవుతుంది. సో బ్లాక్ యొక్క మోషన్ అండ్ వెయిట్ యొక్క డైరెక్షన్ సో ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనకి ప్లస్ వస్తుంది. సో ప్లస్ డబ్ల్యూబి ఇంటూ 2 మైనస్ ఎఫ్సి ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎంబి ఇంటూ వి స్క్వేర్ వస్తుంది. సో హాఫ్ ఇంటూ ఎంబీ ఇంటూ వి స్క్వేర్. మనకి మాస్ ఆఫ్ ద బ్లాక్ ఎంత, బ్లాక్ బి 300 కేజీస్ అండ్ వెయిట్ ఎంత వచ్చింది 2940. సో ఈ రెండాటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫైనల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సో ఇప్పుడు మనకు ఎంటైర్ సిస్టమ్ది కావాలి అంటే సో మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయో సో మొత్తం కైనెటిక్ ఎనర్జీస్ అలాగే ఐ మీన్ మొత్తం వర్క్ డన్లో మొత్తం అన్ని మనం ఈక్వల్ టు సమ్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు 1+2 చేస్తాము. సో మొత్తం సిస్టమ్ కాబట్టి సిస్టంలో ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో రెండు ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్ ఐ మీన్ వేరే వేరేగా కనుక్కున్నాం. సో ఒకవేళ ఎంటైర్ సిస్టమ్ కావాలి అంటే సో ఇది ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ. సో ఫైనల్గా ఓవరాల్గా సిస్టమ్ మొత్తానికి రాయాలి అంటే సో వీ నీడ్ టు కంబైన్ దీస్ టూ ఈక్వేషన్స్. సో మనం ఈ ఈక్వేషన్ కంబైన్ చేయాలి. సో 29402 మైనస్ 492. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఇక్కడ ప్లస్ FC2 ఉంది, ఇక్కడేమో మైనస్ FC2 ఉంది. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎఫ్సి ప్లస్ FC2m మైనస్ FC2m. సో రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇంకేం మిగులుతాయి 2940 ఇంటూ 2 అలాగే మైనస్ 490 ఇంటూ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు వాల్యూస్ వస్తాయి. సో హాఫ్ ఇంటూ 200 ప్లస్ 300 వి స్క్వేర్. సో ఇక్కడేమో
4900 జౌల్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 500 కేజీ ఇంటూ వి స్క్వేర్. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వచ్చిందంటే వి ఈజ్ ఈక్వల్ టు 4.43 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అంటే బ్లాక్ ఏ అనేది యాక్చువల్గా బ్లాక్ ఏ అనేది 2 మీటర్స్ రైట్ సైడ్ మూవ్ అయ్యేసరికి అక్కడ ఎంత వెలాసిటీ ఉంటుందంటే, వెలాసిటీ ఎంత వచ్చింది మనకి 4.13 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఇలా ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ యూస్ చేసి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం మనం. సో మీరు ఒకసారి ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఈక్వేషన్ తెలిస్తే కొంచెం కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం ఐడెంటిఫై చేయాలి ఏ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ అలా. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు ఏమన్నా ఇంకా యూనిట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రిపేర్ అయిపోగలరా? డౌట్స్ ఏమైనా ఉన్నాయి యూనిట్స్? ప్రిపేర్ అయిపోతున్నారా మీరు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?